అందరికీ నమస్కారం. తెలంగాణ బతుకమ్మ నేను చెప్పుకుంటా గత 10 సంవత్సరాల నుంచి అడ్డగోలు స్కాములు చేసి లిక్కర్లో కూడా వదలకుండా స్కామ్ చేసి ఇవాళ అరెస్ట్ అయ్యి ఏడ్చుకుంటూ ఢిల్లీకి పోతా అంటే బీఆర్ఎస్ పార్టీ అలా గులాబీ రెక్కలు రాలిపోతా అంటే ఒక పక్కన నరేంద్ర మోదీ గారికి పూలతోని తెలంగాణ సమాజం స్వాగతం పలుకుతాంది. అంటే దీంతో ఏమర్థమైపోయింది, గులాబీ పూలు రాలిపోతానే కమలం పువ్వు వికసిస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. ఇప్పుడు 2023 ఎన్నికలలో అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, నరేంద్ర మోదీ గారు కాలు పోయి కేసీఆర్ ముఖంగానే అయిపోయింది, కవిత అరెస్ట్ ఆగిపోయింది అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు దుష్ప్రచారం చేసి తెలంగాణలో మేమే మిమ్మల్ని కాపాడగలుగుతామని చెప్పేసి అధికారంలోకి వచ్చిండ్రు. మళ్ళీ అదే రీతిలో ప్రచారం చేసి ఎంపీ ఎలక్షన్స్లలో మేము ఓట్లు సంపాదించుకుందాం, సీట్లు కొట్టుకుందాం అని చెప్పేసి దిక్కుమాల స్ట్రాటజీ చేసుకొని పోవడానికి సిద్ధంగా అయితే ఇవాళ నరేంద్ర మోదీ గారు ఇచ్చిన షాక్తోని స్ట్రోక్తోని కేవలం గులాబీ పార్టీ నాయకులకు, కల్వకుంట్ల కుటుంబానికి, వాళ్ళ లీడర్షిప్లకు, వాళ్ళ కార్యకర్తలకే కాదు కాంగ్రెస్ పార్టీకి కూడా చెంప చెల్లుమనిపించే సమాధానం ఇచ్చి వాళ్ళ మైండ్ కూడా పనిచేయకుండా నరేంద్ర మోదీ గారు చేసిండ్రు. టైమింగ్ ఇవ్వండి ఒకసారి, ఆయన అరెస్ట్ చేసి తీసుకుపోతారు ఢిల్లీకి అని చెప్పారు. తెలంగాణకు నరేంద్ర మోదీ గారు వచ్చి అదే హైదరాబాద్ లో ఉండి పూలతో స్వాగతం పలుకుతాంటే తెలంగాణ సమాజము కవిత గారిని జైలుకు పంపించింది. గది నరేంద్ర మోదీ గారు అంటే. 2014లో నరేంద్ర మోదీ గారిని వట్టి ఎన్నుకోలే దేశం అంతా కూడా. ఇట్లాంటి కేడిగాళ్లను, ఇట్లాంటి క్రిమినల్స్ అందరినీ కూడా ఏరి మరి ప్లక్ చేసి బయట వారేయాలని చెప్పేసి నరేంద్ర మోదీ గారు 2014 ఎన్నుకున్నారు, 2019 ఎన్నుకున్నారు, 2024లో కూడా ఎన్నుకోబోతున్నారు. 2024లో ఎన్నుకున్న తర్వాత ఇంకా పెద్ద ఎత్తున సిబిఐ ఎంక్వైరీలు జరుగుతాయి, ఇంకా పెద్ద ఎత్తున ఈడీ రైళ్లు జరుగుతాయి. దేశాన్ని ఎవడైతే దోచుకున్నాడో అన్ని కూడా కక్కిస్తారు ఖచ్చితంగా తెలంగాణ సమాజము. ఇది ఆలోచిస్తాంది నరేంద్ర మోదీ గారి పట్ల. కాబట్టి వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో ఖచ్చితంగా ప్రజలందరూ కూడా తెలంగాణలో కమలం పువ్వుని వికసించడానికే ఓట్లేస్తారు. ఇక కాంగ్రెస్ పార్టీ నాయకులు మీ దుకాణం బంద్ అయింది, ఇప్పటికైనా కానీ మీకు కనీసం ఏమైనా ఓ 4 డిపాజిట్లు రావాలని అనుకుంటే, ఓట్లు పడాలనుకుంటే సిబిఐ ఎంక్వైరీ కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఏపీయండి. అది డైరెక్ట్ సిబిఐ రావడానికి తెలంగాణ రాష్ట్రంలో ఎంటర్ కానియకుండా కేసీఆర్ ప్రభుత్వం జియో పాస్ చేసిండు అని చెప్పేసి ఉన్నది. ఆ జియోనన్నా ఎత్తేయి, లేదంటే ఒక లెటర్ ముఖ్యమంత్రి హోదా నుండి రేవంత్ రెడ్డి గారు మీరే రాయండి సిబిఐకి, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాను, ఆ ఎంక్వైరీ చేస్తాను అది అనుకుంటా ఆ మాటలు అల్లిబుల్లి మాటలని బంద్ చేసుకోండి. నిజంగా కాంగ్రెస్ టీఆర్ఎస్ ఒకటి కాకపోతే కవితను అరెస్ట్ చేసినందుకు సంతోషం ప్రకటిస్తాను. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రజల ఒపీనియన్ గవర్నమెంట్ ఒపీనియన్ అయి ఉండాలి. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. నిజంగా కనుక రేవంత్ రెడ్డి గారికి కవిత అరెస్ట్ చేయిందని చెప్పేసి బాధ లేకపోతే ఒక స్టేట్మెంట్ అని ఇవ్వండి, లేదంటే సిబిఐ ఎంక్వైరీ తెలంగాణ రాష్ట్రంలో జరగడానికి అవకాశం అన్న కల్పించండి. ఒక విషయం అయ్యా అమ్మ కవిత గారు, లేదంటే మీ టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరైతే తింటారో వాళ్ళకి ఒకటి చెప్తాను, మీరు ఏం టెన్షన్ పడద్దు. ఇంకా మీ బుర్జ్ ఖలీఫాలో మీరు ఉన్న ఫ్లాట్ గురించి బహుశా వాళ్ళకి తెలియకపోవచ్చు, ఆ రోజు దుబాయ్లో మాట్లాడింది కూడా వాళ్ళకి చేరకపోవచ్చు. మీరేం టెన్షన్ పడకండి. తొందరపడి మీరు ఆ ఫ్లాట్ గురించి చెప్పిననుకో దేశం నుంచి మిమ్మల్ని బయటకు పంపించిన తర్వాత ఉండడానికి ఇల్లు కూడా ఉండదు. దేశంలో లేదనో రాష్ట్రంలో లేదనో కనీసం దుబాయ్లో ఒకటి ఉంచుకో అమ్మా. భారత్ మాతాకి జై.